తెలంగాణ సర్కార్ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల కోడ్కు ముందే నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలస్యం చేస్తే ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉందని భావిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తోంది. పట్టణాల్లో హడ్కో నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే సర్కార్ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. దీంతో ఇందిరమ్మ పథకం ఇళ్ల డిజైన్లో మార్పులు జరగనున్నాయి. గత కేసీఆర్ సర్కార్ రూపొందించిన డబుల్ బెడ్రూమ్ డిజైన్లో మార్పులు చేయడం తప్పనిసరి అవుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో 8,000 కోట్ల నిధులను రుణంగా మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఇందుకు ఆ సంస్థ మార్గదర్శకాలు అనుసరించాల్సి ఉంటుంది. త్వరలోనే లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇందిరమ్మ పథకం ఇళ్ల డిజైన్ లాగానే సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, చిన్న వరండా ఉండేలా డిజైన్ చేసే అవకాశం ఉంది.